హాయ్ వివర్స్, మనం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ చూస్తున్నాము. జేజేలు మనము భారత మాతకు జేజేలు పలుకుదాము. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. మన భారతదేశం ఎటువంటి దేశము? బంగారు భూమి అనమాట. ఇది ఎందుకని ఈ యొక్క బంగారు భూమి అంటున్నారంటే, మన భారతదేశంలో అనేకమైనటువంటి గొప్ప గొప్ప చక్రవర్తులు, గొప్ప గొప్ప రాజులు, తర్వాత వచ్చేసి ఎంతోమంది జాతి నేతలకు జేజేలు, జాతి పతాకానికి జేజేలు. సో జాతి పతాకకు జేజేలు. మన భారతదేశానికి స్వతంత్ర పోరాటము చేసినటువంటి ఎంతోమంది నేతలు ఉన్నారు. అదే కాకుండా మన యొక్క జాతీయ పతాకానికి 3 రంగులైనటువంటి జెండాకు మనకు వందనాలు, జేజేలు అని పలుకుతున్నారు. భారత సేనకు జేజేలు, అన్నదాతలకు జేజేలు. అన్నదాతలని ఎవరిని అంటారు? రైతులని అంటారు. భారత సేనకు అంటే సిపాయిలను ఏమంటారు? భారత సేన అని అంటారు. భారత సేనలకు కూడా జేజేలు అనమాట. ఎందుకంటే మన కోసము భోజనాన్ని తయారు చేస్తున్నటువంటి రైతులకి మనము గౌరవాన్ని ఇవ్వాలి. అదేవిధంగా మన దేశాన్ని కాపాడుతూ ఉన్నటువంటి సైనికులకి మనము గౌరవాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత ఎవరికి జేజేలు? అమ్మా నాన్నకు జేజేలు. కాబట్టి అమ్మా నాన్నలకు, ముఖ్యంగా మన తల్లిదండ్రులకు మనము గౌరవాన్ని ఇవ్వాలి. అందరు జనులకు జేజేలు. మన యొక్క జనానికి జేజేలు. పంతులు గారికి జేజేలు. మనకు చదువు నేర్పించేటువంటి పంతులు గారికి జేజేలు. మనకు చదువుని నేర్పించి మన యొక్క మంచి బాటను నడిపించేటువంటి గురువులకు జేజేలు. పండిత వరులకు జేజేలు. మనకైతే ఎంతోమంది పండితులు మనకు మంచి మంచి విషయాలు అనేటువంటిది మనకు చెప్పడం జరిగింది. వారందరికీ మన యొక్క జోహార్లు, జేజేలు. బాలలందరకు జేజేలు, భావి పౌరులకు జేజేలు. మనకు ఎందుకని బాలలకు జేజేలు అంటే, మనము ఈ యొక్క పిల్లలు వచ్చేసి నేటి బాలలే రేపటి పౌరులు, పెద్దవాళ్ళుగా అయ్యి ఒక భారతదేశాన్ని మంచి బాటలో నడిపించేటువంటి వ్యక్తులుగా తయారవుతారు. కాబట్టి బాలలకు, భావి పౌరులకు జేజేలు అని పలుకుతూ ఉన్నాము. కీర్తిశేషులు సమతారావు గారు రచించారు. ఇక్కడ చూడండి, పిల్లలు జేజేలు పలుకుతూ ఉన్నారు. ఇక్కడ కృత్యవేదిక అనేటువంటిది నోట్స్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ భారత మాతకు జేజేలు, భావి పౌరులకు జేజేలు, భారత సేనకు జేజేలు, అమ్మా నాన్నకు జేజేలు అనేటువంటిది రాయండి. ఇక్కడ చిత్రాన్ని చూద్దాము, సంభాషిద్దాము. ఏం చేస్తున్నారు పిల్లలు వచ్చేసి జెండాకు వందనాన్ని సమర్పిస్తూ ఉన్నారనమాట. కాబట్టి ఇటువంటి సందర్భం ఎప్పుడు జరుగుతుంది? మన స్కూళ్ళల్లో, బడులలో వచ్చేసి ఎక్కువగా వచ్చేసి స్వతంత్ర దినోత్సవము, గణతంత్ర దినోత్సవం రోజు పిల్లలు వచ్చేసి యూనిఫాముల్లో వచ్చేసి వాళ్ళు సెల్యూట్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఆ చిత్రాలను చూద్దాము, వాళ్ళ పేర్లు చెబుదాము. ఫస్ట్ వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? గాంధీ గారు. తర్వాత రెండవది వచ్చేసి డాక్టర్ అంబేద్కర్. తర్వాత వచ్చేసి చాచాజీ నెహ్రూ. ఇక్కడ చిత్రమాలిక చూద్దాము, చిత్రాన్ని చూద్దాము, ఆలోచిద్దాము. హరిత సేన పిల్లలు ఇంటికి వెళుతూ నేలపై ఒక గింజ పడి ఉండడం చూశారనమాట. చూసి ఏం చేశారో చెబుదాము. గింజ నుండి ఏం వచ్చిందో బొమ్మ గీద్దాము. ఇక్కడ చూడండి, పిల్లలు పోతూ ఉన్నారు. దారిలో ఒక విత్తనం దొరికింది. ఆ యొక్క విత్తనాన్ని భూమిలో తవ్వి నాటుతున్నారు. ఆ విధంగా నాటిన తర్వాత అట్లా వదిలేస్తే చెట్లు మొలుస్తుందా? మొలవదు. కాబట్టి మనం ఏం చేయాలి? మనము నీళ్ళు అనేటువంటిది పోయాలి. నీళ్లు పోసిన తర్వాత ఏమొస్తుంది? చెట్టు అనేటువంటిది, విత్తనము చెట్టుగా మొలుస్తుంది. చెట్ల నుంచి లభించేటువంటి వాటి చిత్రాలు గీద్దాము, రంగులు అనేటువంటిది వేద్దాము. ఇక్కడ చూడండి, మనకు చెట్ల నుంచి ఏమేమి లభిస్తుంది? ఇక్కడ వచ్చేసి మనకు పండ్లు, ఆకులు, పూలు, తర్వాత వచ్చేసి కాయలు, ఇవన్నీ మనకు దొరుకుతుంది. ఇవన్నీ వచ్చేసి ఈ యొక్క గోళంలో వచ్చేసి చక్కగా బొమ్మలు గీయండి.